మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లక్కీ నెంబర్లను నమ్మొచ్చా? చాలా మందికి సంఖ్యాశాస్త్రం అంటే ఎంతో నమ్మకం. అలాగే మాజీ సీఎం విజయ్ రూపానికి 1206 నెంబర్ అదృష్ట సంఖ్య. అయితే అదే లక్కీ నెంబర్ ఆయన పాలిట దురదృష్టకరంగా మారిందంటున్నారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానికి ఎప్పుడూ కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఈసారి మాత్రం ఆయన ప్రాణాలనే బలి తీసుకుంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సందర్భంగా ఆయన అదృష్ట సంఖ్య పైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన 1206 అనే సంఖ్యను తన లక్కీ నెంబర్గా భావించేవారు. ఆయన తన అన్ని వాహనాలకు ఆ నెంబర్నే ఎంపిక చేసుకుంటారు. స్కూటర్ల నుంచి కార్ల వరకు ఆయన వాహనాలను అన్నిటికీ 1206 నెంబరే ఉంటుంది. కానీ ఈ నెంబర్ మాత్రం విజయ్ రూపానికి కలిసి రాలేదు. అదృష్ట సంఖ్య కాస్త దురదృష్ట దినంగా మారింది. జూన్ 12వ తేదీన ప్రమాదం జరగడం వల్ల ఆ తేదీని ఆంగ్లంలో రాస్తున్నప్పుడు 1206గా రాస్తాం. అయితే రూపానీ లక్కీ నెంబర్ ఆయన చనిపోయిన రోజు కూడా ఒకే సంఖ్యలా ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం లండన్లో ఉన్న తమ ఫ్యామిలీని కలిసేందుకు విజయ్ రూపానీ ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరారు. విజయ్ రూపానీ జెడ్ క్లాస్ టికెట్ కొనుక్కున్నారు. అంటే బిజినెస్ క్లాస్ కేటగిరీకి చెందినది. జెడ్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26వ సంఖ్య. ఇందులో కూడా 1206లోని 26 ఉన్నాయి. ఇలా ప్రతి దాంట్లో ఆయన తన లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారని అర్థమవుతుంది. ఇక ఆ విమానంలో ఆయనతో పాటు 242 మంది ప్రయాణికులు, ఎయిర్ ఇండియా సిబ్బంది ఉన్నారు. విమానం ఇలా టేకాఫ్ అయి గాల్లోకి లేచిందో లేదో 32 సెకండ్లకే పైకి ఎగురుతున్న పొజిషన్లోనే ఉంటూ మెల్లగా కిందకు పడి కూలిపోయింది. కూలిన సమయంలో విమానంలో భారీగా ఇంధనం ఉంది. విమానం రెక్కల్లో కూడా ఫుల్గా ఇంధనం నింపారు. అందువల్ల కూలగానే అది పేలిపోయిందని అంటున్నారు. దాంతో 241 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విజయ్ రూపానీ మృతిని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. లండన్లో ఉన్న కూతురు, భార్యను కలిసేందుకు ఆయన లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. మొత్తంగా 1206 ఇది తన లక్కీ నెంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్ సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నిటికీ ఇదే నెంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 1206 కావడం విధి వైచిత్రమేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.